श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वातूलान्वयसञ्जातमपलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वय सञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే ఇది ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యద్దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణన్ రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగే శయశరణం మమాసి వాత్స్యావ్యాలోలత్కమలతటాకతాండవేన శ్రద్ధోషాంబరమయథాయథందధానః ధింగ్మామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి అనితను మనసారా అభినందిస్తున్నాను. భగవంతుడు తన సంకల్పంతో ఎవరి దగ్గరికి చేర్చాలో చేరుస్తూ ఉంటాడు. అలాగే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిలో కొంతమందితో నన్ను చేర్చాడు, నాతో వారిని చేర్చాడు. శ్రద్ధ కలిగి, సంప్రదాయ నిష్ఠ కలిగి, కాస్త సామర్థ్యం కలిగి, సమయాన్ని కూడా సక్రమంగా వినియోగించుకునేటటువంటి సంస్కారం కలిగినటువంటి వారు ఈ రకంగా ఈ గ్రంథాధ్యయనం కోసం ఇందులో అన్వయించటం అనేది కేవలం భగవద్ అనుగ్రహం, భగవత్ సంకల్పం మాత్రమే. ఆ రకంగా గోష్ఠిలో అన్వయిస్తూ ఉండేటటువంటి అనిత ఆ సంస్కారంతో చాలా చక్కటి పరిశ్రమ చేస్తున్నారు, శ్రద్ధని చూపిస్తున్నారు, ఈ విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారు. అలా ఆమె గ్రంథాధ్యయనం చేస్తూ శ్రీరంగరాజస్తవంలో ఇప్పుడు చేసినటువంటి ఈ అధ్యయనం మననం కూడా చాలా నిర్దుష్టంగా సాగింది. సహజంగా ఉండేటటువంటి విద్యాగంధం విషయాన్ని విశ్లేషణ చేసి అవగతం చేసుకోగలిగేటటువంటి స్వభావం, దాన్ని మళ్ళీ స్పష్టంగా సంక్షిప్తంగా వివరించగలిగేటటువంటి ఒక పద్ధతి, ఇవి ఆమెలో ఎప్పుడూ చూస్తున్నాం. ఆ రకంగానే ఈసారి కూడా ఆమె మననం సాగింది. 2 శ్లోకాలలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా సమగ్రంగా స్పష్టంగా వాక్యబద్ధం చేసి ఏ రకంగానూ ముందు వెనకలు కాకుండా చాలా చక్కగా అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను. ఎక్కడో ఒక చోట దొరుకుతారు, అలాగే దొరికారు దిష్టి చుక్క కోసం. దానికి సహిష్ణుత, అసహిష్ణుత అనే ఒక పదం ఉంది. అసహిష్ణుత అంటే సహించలేని వారు అని అన్నారు కాదు, అసహిష్ణుత అనేది భావార్థం, సహించలేకపోవుట అని చెప్పాలి. అసహిష్ణులు అంటే సహించలేని వారు అని అర్థం అన్నమాట. అక్కడ ప్రయోగంలో భావం అర్థం అదే అయినా దయ, అసహిష్ణుత ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవుట అనేది దయ అని చెప్పినప్పుడు సహిష్ణుత అనే దానికి, అసహిష్ణుత అనే దానికి సహించలేకపోవుట అని చెప్పాలి. అది కరెక్షన్ చేసుకోవాలి.
ఇక ఆ ఉచ్చారణలో చిన్న తేడా ఎక్కడొచ్చింది అంటే విశ్వాసారాహిత్యం, విశ్వాసారాహిత్యం అంటున్నారు. సాకి దీర్ఘం ఉండకూడదు, విశ్వాసరాహిత్యం అంతే. విశ్వాసరాహిత్యం అనేది మనకి సకారం దీర్ఘం వినపడకూడదు. విశ్వాసరాహిత్యంతో అనేది మనం కరెక్ట్ గా ఉచ్చారణ చెయ్యాలి. ఇవి జస్ట్ ఉరికినే ఆ దోషం కూడా లేకుండా సవరించుకోవాలనేటువంటి ఇష్టము శ్రద్ధ రెండు ఉన్న వారికి చెప్తున్నాను కాబట్టి చిన్న చిన్న కాలిత్యం తప్ప విషయ అవగాహనలో, విషయ వివరణలో ఏ రకమైనటువంటి తేడా లేకుండా శ్లోకానుసంధానంతో సహా చక్కగా మననం చేసినటువంటి మన అనిత శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం మనన వ్యాసంగంలో మధురేణ సమాపయేత్ అన్నట్లుగా ఇంకా రేపు ఉంది, కానీ రేపు క్లాస్ ఉండదు. మరి మనలో ఎవరు చేస్తారో చూసుకుందాం మనం. అలాగా దీనికి ఒక పూర్తిని ఇచ్చి మన ఈ అధ్యయనాన్ని చక్కగా నిండుతనాన్ని సంతరించినటువంటి ఆమెకి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలి. ఇలాంటి వారందరూ కూడా సంప్రదాయ సేవా పరులై తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. తర్వాత వారికి కూడా ఈ రకమైనటువంటి సంస్కారాన్ని అందించాలి అని ప్రధానంగా కోరుకుంటూ మన ఈ రకమైనటువంటి బంధం, ఈ రకమైనటువంటి చేరిక ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ఇవాళతో మనం శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం అర్థ అనుభవాన్ని పరిపూర్ణం చేసుకోబోతున్నాం. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈనాటి వ్యాసంగంలో అన్వయించి రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని సూచన చేస్తూ హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్తలభీ భవంతి తవ భరోహమకారిషి ధార్మికైః శరణమిచ్యపి ఉదైరిరం ఇతి ససాక్షికయన్నిదమధ్యమాం కురు భరంతవ రంగ ధురంధరా దయాన్యేషాం దుఃఖాప్రసహనమనన్యోసి సకలైః దయాళుస్త్వం నాథః ప్రణమదపరాధాన విదుషః క్షమా తే రంగేందో భవతి నతరాం నాథనతమాం తవౌదార్యం యస్మాత్తవ విభవమర్థిస్వమమథాః. ఇంతవరకు అర్థంతో అనుసంధానము చేసుకున్నాం. మళ్ళీ అర్థానుసంధానాన్ని మననం కూడా చేసుకున్నాం. ముందు శ్లోకంలో భగవద్ రామానుజుల వంటి మహానుభావులు నన్ను నీకు అందించేరు శరణాగతి చేసి అన్నారు. అంటే భగవంతుడు మన భారాన్ని వహించటానికి పెద్దలు చేసినటువంటి శరణాగతే సరిపోతుంది. దాంతో మనం కూడా తరిస్తాము. దాన్ని దేశికులు రెండు రకాలుగా చెప్పారు. ఒకటి పరోక్షంగా, మరొకటి ప్రత్యక్షంగా. గుడ్డివాడు చూపు ఉన్నవాడి చెయ్యి పెట్టుకుని ఎలాగైతే లక్ష్యాన్ని చేరతాడో అంటూ అంధో అనంధ గ్రహణ వశదో అంటూ ఒక శ్లోకాన్ని చెప్తారు. అలాగే భగవద్ రామానుజుల లాంటి వారు చూడనేర్చిన వారైతే మనలాంటి వాళ్ళ అంధులం, కానీ వారి ఆసరా ఉంటే మనం కూడా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము అనేది ఆ రకంగా సూచించారు. అలా కాకుండా స్పష్టంగా మరొక శ్లోకాన్ని చెప్తారు. యతిరాజ సప్తతి అనుకుంటాను. ఉక్త్యా ధనంజయ విభీషణ లక్షయ అనేటటువంటి లక్ష్యయ అనేటటువంటి శ్లోకం. నువ్వు విభీషణునికి మాట ఇచ్చావు, అలాగే అర్జునునికి మాట ఇచ్చావు. శ్రీకృష్ణ చరమ శ్లోకము, రామ చరమ శ్లోకము. అలాగే భగవద్ రామానుజులకి కూడా మాట ఇచ్చావు. భగవద్ రామానుజులు శరణాగతి చేసినప్పుడు తప్పకుండా జరుగుతుంది అని శరణాగతి గద్యంలో రామానుజులకి రంగనాథనికి జరిగినటువంటి సంభాషణ అని అనుకున్నాం. యతిపతి కి ఆయనకి జరిగినటువంటి
లక్ష్మీపతికి యతిపతికి మధ్య జరిగినటువంటి సంభాషణ అని అనుకున్నాం. న్యాస తిలకంలో, యతిరాజ సప్తతి కాదు, న్యాస తిలకంలో ఆ ఉచ్యా ధనంజయ అనేటటువంటి శ్లోకం. అంచేత ఇంకా నేను మళ్ళీ వేరే చెయ్యక్కర్లేదు, నేను హాయిగా ఉన్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు అన్నారు. అంచేత పెద్దలు చేసినటువంటి శరణాగతి ద్వారా ఆ సంబంధంతో మనకి కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందేటటువంటి స్థితి ఉంటుంది అనే దానికి అవి రెండు ప్రమాణాలుగా మనం తీసుకోవాలి. ఇక అసలు రక్షించాలి అంటే నీలో కళ్యాణ గుణాలు ఉండాలి. మాం భరం కురు, తవ భరం కురు అని అన్నప్పుడు గుణాలు ఉంటే కదా, దయ ఉంటే, క్షమ ఉంటే, ఔదార్యం ఉంటే నన్ను రక్షించడానికి అవకాశం. ముఖ్యంగా దయ. అలాంటి గుణాలు నీలో లేవు అని చమత్కారంగా చెప్పారు అని. ఎందుకు అసలు ఈ ప్రసక్తి ఎందుకు వచ్చింది అంటే, లేవని చెప్పడానిక, ఉన్నాయి అని చెప్పడానిక? అంటే ఉన్నాయి అనే దాన్ని మరొక పద్ధతిలో చెప్పడమే తప్ప ఆయనలో గుణాలు లేవు అని లోటుని చెప్పడం కాదు. ఈ ప్రకరణంలో మధ్యలో ఈ గుణాల గురించినటువంటి ప్రస్తావం ఎందుకు వచ్చింది అంటే, భగవంతుడు మనని స్వీకరించటానికి ఆయనలో ఉండేటటువంటి దయాది గుణాలు ప్రధానం. అందులో దయ మొదలు, తర్వాత క్షమ, తర్వాత ఔదార్యము, మూడింటిని ఒక క్రమంలో చెప్పారు. ఇవి ఆయనలో పుష్కలంగా ఉన్నాయి అని చెప్పడమే పరమార్థం. ఆయనలో ఉండేటటువంటి ఆ రక్షకత్వం అనేది మనకి తెలియచెయ్యాలి అని అనుకోవడమే ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. రూపం ప్రకారం ఎలాంటిది అంటే, వ్యాజస్తుతి అనేటటువంటి ఒక అలంకారంలో చెప్పారు అని అనుకున్నాం. బయటికి నిందగా కనిపిస్తూ స్తుతిగా పరిణమించటం నిందాస్తుతి అంటారు. నిందారూపంగా ఉంటూ స్తుతి రూపమైనది. వెనకని మూడు గుణాలు నీలో లేవు అని బయటికి అనిపిస్తోంది, కానీ ఆయనలో ఉండేటటువంటి మూడు గొప్పతనాలు దాని ద్వారా చెప్తున్నారు. ఒకటి, నువ్వు అందరికంటే వేరైన వాడివి కాదు, ఈ ప్రపంచమంతా కూడా నీకు శరీరము, నువ్వు అది శరీరముగా కలిగిన వాడివి అని చెప్పడంలో ఈ తత్వమంతా కూడా ఈ జగత్కారణ తత్వము అయినటువంటి వాడు పరమాత్మ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంబంధాన్ని మనకి తెలియచేశారు. కనుక తప్పకుండా రక్షిస్తాడు అని అన్నారు. అలాగే రెండవ దాంట్లో ఇతరుల యొక్క అపరాధాలని నువ్వు తెలియని వాడివి అని అన్నారు. అపరాధం తెలియకపోతే కనుక సహించటం అనేది ఎలా కుదురుతుంది అని అనడంలో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. మొదటి దాంట్లో మనకి శరీరీ భావం చెప్పబడింది, విశిష్టాద్వైత సిద్ధాంతం చెప్పబడింది అని అనుకుందాం. అక్కడ సకల కళ్యాణ గుణాకరుడు అనేది మనకి ఇక్కడ రాదు. అందుకని ఇక్కడ జగత్ శరీరకుడు అన్నది సకలేశ్వరుడు అనేది మనం తీసుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడ అంటే కళ్యాణ గుణాలు ఆయన నిరాకారుడు, నిర్గుణుడు అనేది ఇతరుల తత్వం అయితే, ఇతరుల యొక్క సిద్ధాంతం అయితే కాదు అని చెప్పడం వరకు ఇందులో మనకి చెప్తాం. ఆయనే ఇలా రూపాన్ని సంతరించుకున్నాడు అని చెప్పారు. రెండవ చోట వచ్చేసరికల్లా తెలియని వాడు అంటున్నారు. నిజానికి ఆయన సర్వజ్ఞ సర్వవిత్ అని శృతులు చెప్తున్నాయి. ఇక్కడ దోషం తెలియని వాడు అని అంటున్నారు. ఎంత దోషం తెలియదు అని చెప్పినా తెలియకపోవడమే అవుతుంది. అంచేత అది సర్వజ్ఞతకి లోటునే కలిగిస్తుంది. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి అనంటే, తెలియదని కాదు కానీ పట్టించుకోడు అనే అర్థంలో మనం ఇక్కడ సమన్వయం చేసుకోవాలి. తెలియకపోవడం అనేది సర్వజ్ఞత్వానికి లోటు వస్తుంది, తెలుస్తుంది, కానీ దోషాన్ని దోషంగా పట్టించుకోకుండా ఉండేవాడు, దోషంగా గుర్తించకుండా ఉండేటటువంటి వాడు అని దాన్ని ఆయన ఇగ్నోర్ చేస్తాడనమాట. కరెక్ట్ వర్డ్ అది ఇంగ్లీష్ లో. ఆ పదంతో చెప్పుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇగ్నోర్ చేయటం వేరు, అసలు తెలియకపోవటం వేరు. ఆయన దాన్ని పట్టించుకోకుండా ఉంటాడు. ఎందుకంటే ఆయన దోషాన్ని తెలిసిన వాడే అనడానికి, దోషంతో వచ్చినా పర్వాలేదు అని ఆయనే చెప్పాడు కాబట్టి, రాముడుగాను చెప్పాడు, కృష్ణుడుగాను చెప్పాడు. దోషో యద్యపి తస్య స్యాత్ అంటాడు రామాయణంలో రాముడిగా విభీషణ శరణాగతి సందర్భంలో. అలాగే
అపిచేత్ సుదురాచార అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో. రామాయణ వాక్యాన్ని తీసుకున్నా, గీతా వాక్యాన్ని తీసుకున్నా, భగవంతుడికి దోషంతో సంబంధం, ప్రపన్నుల దోషంతో సంబంధం పెట్టుకోడు, దాన్ని పట్టించుకోడు. దోషాన్ని చేసిన వారైనా తన దగ్గరికి వస్తే రక్షిస్తాను అంటాడు. కాబట్టి ఆయన తప్పకుండా అపరాధాలని క్షమించేటటువంటి వాడే. ఎందుకు పట్టించుకోడు అంటే, పిల్లవాడు మురికితో ఉన్న తల్లి ఎలాగైతే ఆ పుళ్ళును పట్టించుకోకుండా పిల్లవాడిని దరికి తీసుకుంటుందో, పరమాత్మ కూడా అలాగే వాత్సల్యంతో అపరాధాలని పట్టించుకోకుండా ఉంటాడు అంటూ వత్సరో వత్సలో వత్సి అనే దాన్ని కూడా అక్కడ మనకి ఇచ్చారు. ప్రధానమైనది అవిజ్ఞాత అన్నదే. పట్టించుకోకపోవడానికి కారణం వాత్సల్యం అని చెప్తూ, వత్సరః అంటే మనలోనే వసించేవాడు అని అర్థం. వత్సలః అంటే దోషాన్ని ఇష్టంగా స్వీకరించేవాడు అని అర్థం. వత్సి అంటే అలాంటి ప్రపన్నులు అనేక మంది కలిగినటువంటి వాడు అంటూ వివరణ చేస్తారు. అంటే ఈ ఈ దోషాలను పట్టించుకోకపోవటానికి హేతువు వాత్సల్యం. వాత్సల్యం చేత క్షమ అనేది తగ్గిపోయింది. క్షమ అనేటటువంటి గుణం ఇక్కడ ప్రకటితం కావటం లేదు, అపరాధాలని ఆయన చూడటం లేదు అంటూ మనకి వివరణ చేస్తారు. అంచేత అలాంటి ఆయన తప్పకుండా మనని రక్షిస్తాడు అని ఆ గొప్పతనం చెప్పబడింది. అలాగే ఔదార్యం, తనదంతా ఇతరుల కోసమే అని ఉండడంలోనే ఆయన ఔదార్యం మనకి తెలుస్తోంది. పుచ్చుకున్న వాడిని ఉదారుడు అనడంలోనే ఆయన ఔదార్యం మనకి తెలుస్తోంది. అర్థిస్వం అమథాహ అనడంలోనే నాకేమిటి స్వార్థం లేకుండా పరార్థంగా తన సర్వస్వాన్ని ఇచ్చినటువంటి వాడు ఉదారుడు కాడు అని ఎలా అనుకుంటాం? ఔదార్యం లేదు అని ఎలా అనుకుంటాం? అంచేత వెనుకటి శ్లోకంలో పరమాత్మలో ఉండేటటువంటి ఆ గుణ వైభవమే చెప్పబడింది తప్ప గుణహీనత అనేది చెప్పబడలేదు అని చెప్పుకోవాలి. ఇక్కడ మూడే గుణాలు ఎందుకు చెప్పారండి అనంటే, ఈ మూడు గుణాలు అన్ని గుణాలకి ఉపలక్షణం అంటారు. అందుకని సకల కళ్యాణ గుణాకరుడు అని ఇందులో తీసుకుంటాం అన్నమాట. అలాంటి సకల కళ్యాణ గుణాకరుడు అయినటువంటి వాడు తప్పకుండా మనకి శరణు అవుతాడు అని చెప్పినట్టే వెనుకటి శ్లోక భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇందులో స్వామి, నువ్వు నన్ను నీ వాడినిగా చేసుకో అంటే, భగవంతుని సన్నిధికి మనం ఎందుకు చేరతాము అంటే భగవత్ కైంకర్యం కోసం. శ్రీమతే నారాయణ ఆయ అని కైంకర్య ప్రార్థననే చేస్తున్నారు. అలాంటి కైంకర్య ప్రార్థన చెయ్యడాల్లో ఇక ముగింపు దశకి చేరుకుంటున్నారు. ఇక తను చేసేటటువంటి ప్రార్థనని పూర్తి చేస్తున్నారు భట్టర్ వారు. స్వామి, నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు, నేను చాలా తక్కువ వాడను అయి ఉన్నా. అంత గొప్పవాడివైనటువంటి నువ్వు నన్ను రక్షించడమే నీ అతిశయాన్ని మరింతగా ప్రకాశింపచేస్తుంది అంటున్నారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. గుణతుంగతయా తవ రంగపతే భృత నిమ్నమిమం జనమున్నమయ యదపేక్ష్యమపేక్షితురస్య హి తత్ పరిపూరణమీశితురీశ్వరత. నీ గొప్పతనం నిలబడాలి అంటే నాలాంటి వాడిని నువ్వు ఉద్ధరించాలి అంటున్నారు. మళ్ళీ గుణతుంగతయా తవ రంగపతే భృశనిమ్నమిమం జనమున్నమయ యదపేక్ష్యమపేక్షితురస్య హి తత్ పరిపూరణమీశితురీశ్వరత. ఇందులో సంబోధన పదం రంగపతే స్పష్టంగానే మనకి కనిపిస్తోంది. క్రియాపదాలు ఉన్నమయ అనేది ప్రధానమైనటువంటి క్రియాపదంగా మనం తీసుకుంటే సరిపోతుంది. ఉన్నమయ అనేది అలా మిగిలినవి అవాంతర క్రియలు అపేక్ష, అపేక్షం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఉన్నమయ అనేది ఇందులో క్రియాపదం. రంగపతే అన్నది సంబోధనార్థకమైనటువంటి పదం. చాలా సులభంగా ఉంటుంది శ్లోకం. చాలా అందమైనటువంటి ప్రార్థన ఇది. మనకి గోదా అమ్మవారు చెప్పినటువంటి కరవగల్ పిన్సెన్రు అనేటటువంటి పాసుర భావాన్ని అనువదిస్తోంది అని అనుకోవచ్చు. కరవగల్ పిన్సెన్ను అనేటటువంటి పాసురంలో
తమ గురించి చెప్పింది అమ్మ, స్వామి వైభవాన్ని గురించి కూడా చెప్పింది. కురై ఒన్రుమిల్లాద గోవిందా అని, ఏ కొరత లేనివాడు పరమాత్మ అని గోవింద నామంతో స్వామిని సంబోధిస్తుంది. అలాగే அறிவு ఒన్రుమిల్లాద ఆయర్కులం అని, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళం మేము, ఏమాత్రం కొరత లేనివాడివి నువ్వు అని అంటుంది అక్కడ. అలాగే ఆయన చాలా ఉన్నతంగా ఉన్నాడు, మనం చాలా నీచంగా ఉన్నాము. దాన్నే ప్రారంభం చేస్తున్నారు. రంగపతి అని పిలుస్తున్నారు. ఓ రంగనాథ, భృశ నిమ్నం, బాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి, ఇలాంటి తక్కువతనం కాదు, నాకు ఉండేటటువంటి గుణహీనత నన్ను అట్టడుగునికి తీసుకొని వెళ్ళిపోతుంది. భృశ నిమ్నం అనే మాటని తెలుగులో మనం అనువదించుకోవాలి అంటే అట్టడుగున ఉండ్రా అని మనం దాన్ని కరెక్ట్ గా చెప్పుకోవచ్చు. భృశ నిమ్నం ఇమం జనం, ఈ నన్ను అంటున్నారు. అంటే జనం అనడంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఇదిగో సంసారంలో పడి కొట్టు మిట్టాడుతూ అట్టడుగున పడి ఉన్నటువంటి నన్ను అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. భృశ నిమ్నం ఇమం జనం, ఈ నన్ను ఎవడైతే అట్టడుగున కూరుకుపోతున్నాడో అలాంటి వాడిని ఉద్ధరించాలి అంటే, కూరుకుపోతున్నవాడు మరొకటి ఉద్ధరించలేడు. ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నాడో ఆయన వీడిని పైకి లాగడానికి తగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అవుతాడు. అందుకని నువ్వు ఉన్నతుడవై ఉన్నావు, నువ్వు పైన ఉన్నావు, నేను కిందకి జారిపోతున్నాను, నన్ను నువ్వు ఉద్ధరించాలి. తవ గుణతుంగతయ, నీ యొక్క అద్భుతమైనటువంటి గుణ పూర్తి వలన, గుణ తుంగతయ, తుంగము అంటే ఎత్తు, నిమ్నము అంటే పల్లము అని అర్థం. వృష నిమ్నం బాగా అట్టడుగున ఉన్నాను, గుణ తుంగతయ సర్వోన్నతంగా ఉన్నావు నువ్వు, నీలో అద్భుతమైనటువంటి కళ్యాణ గుణ పూర్తి ఉంది, అందువల్ల నీకు ఆ ఔన్నత్యం ఏర్పడింది. కనుక నా దుఃఖాన్ని చూసి కూరుకుపోతూ ఉంటే నువ్వు ఉపేక్ష చేసేవాడవు కాదు. తవ గుణతుంగతయా ఇమం జనం ఉన్నమయా, అలా కూరుకుపోకుండా నన్ను ఉద్ధరించటం అనే మాటని కరెక్ట్ గా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఉన్నతంగా చెయ్యి, నన్ను కూడా పైకి వచ్చేటట్లుగా చెయ్యి అని అంటున్నారు. అప్పుడు పరమాత్మ ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తాడేమో అని, నీకు ఈశ్వరత్వం అనేది ఉంటే, అది నిలిచి ఉండాలి అంటే, అది ప్రకాశించాలి అంటే నువ్వు ఈ పనిని చెయ్యాలి. ఎందుకంటే ఈశ్వరుడు అంటే సర్వోద్ధారకుడు, సకల రక్షకుడు. ఈశ్వరత్వం అంటే ఏమిటి? అడిగిన వారి యొక్క కోరికని తీర్చుట, అదే కదయ్యా ఈశ్వరత్వం అంటే. నీ ఈశ్వరత్వం నిలిచి ఉండాలి అంటే నువ్వు నన్ను ఉద్ధరించాలి. కారణం ఏమిటి అంటే, దాన్ని ఒక మంచి ఒక వ్యవహార నీతిని చెప్తున్నారు. అర్థాంతరన్యాసం అనే ఒక అలంకారం ఉంటుంది. హనుమంతుడు సముద్రాన్ని దాటేడు, గొప్పవారికి చెయ్యరానిది ఏదీ ఉండదు అంటారు. గొప్పవారు ఏదైనా చెయ్యగలరు అన్నట్లుగా ఇప్పుడు ఈ తర్వాత చెప్తున్న మాట అలాంటిదే. నువ్వు చెయ్యగలవయ్యా. ఎంచేత అంటే యత్, ఎందువలన అంటే అంటూ చెప్తున్నారు. అపేక్ష్యం, అపేక్షితు. ఇక్కడ పదాలు జాగ్రత్తగా గమనించండి. మొదటి పాదం, రెండు పాదాలు సులభమే, గుణతుంగము వృష నిమ్నము అయిపోయింది. కానీ ఇప్పుడు చూడండి, అపేక్ష్యం అని ఒక పదం ఉంది, అపేక్షితు అని ఒక పదం ఉంది. అపేక్ష్యము అంటే, అపేక్ష అంటే కోరిక, యాచన అని అర్థం అన్నమాట. అపేక్షిత అంటే కోరుతున్నవాడు అని అర్థం. కోరుతున్న వారి యొక్క కోరికని అని అర్థం. ప్రపన్నులై నీ పాదాలు పట్టినప్పుడు మమ్మల్ని ఉద్ధరించు అని వారు అపేక్షిస్తే ఆ అపేక్షితాన్ని పూర్తి చెయ్యటం అని అపేక్షితు అపేక్ష్యం అని మనం అన్వయం చేసుకోవాలి. కోరేవాని యొక్క కోరిక అని అర్థం. వాడు ఏది అడిగితే అది చెయ్యాలి, వాడు ఏది కోరితే అది చెయ్యాలి. అప్పుడు కదా ఈశ్వరత్వం నిలుస్తుంది. నేను ఇదే చేస్తాను, నేను ఇంతకంటే ఏమి చెయ్యలేను అంటే ఈశ్వరత్వం ఎలా అవుతుంది? ఏదడిగినా దాన్ని పూర్తి చేయగలిగేటటువంటి శక్తి కలిగిన వాడే కదా ఈశ్వరుడు.
అంచేత అపేక్షితు అపేక్షం అన్నట్లుగానే ఈశితు ఈశ్వరత అని మరో రెండు పదాలు వాడుతున్నారు. ఈశ్వరత అంటే ఈశ్వరత్వము అని అర్థం. ఈశిత అంటే ఈశ్వరుడు అని అర్థం. అంటే నియమించేవాడు, రక్షించేవాడు అని అర్థం అన్నమాట. అపేక్షిత ఈశిత, అపేక్షితు అపేక్ష్యం అనే దాన్ని మళ్ళీ చెప్తున్నారు. ఈశ్వరత అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ పదాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అయితే కన్ఫ్యూజింగ్ గా అయిపోతుంది. కోరిన వారి యొక్క కోరికని నెరవేర్చడమే కదా ఈశ్వరుడైనటువంటి నీ యొక్క ఈశ్వరత్వం అని నిర్ధారణ చేస్తున్నారు. ఈశితుహు ఈశ్వరత. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక బోధకురాలిగా ఉన్నాను ఇక్కడ. మీరు ఒక పరీక్షకి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మీరు మాకు ఈ శ్లోకం అర్థం చెప్పండి అని అడిగారు. మాకు ఈ పదానికి అర్థం చెప్పండి అని అడిగారు. మాకు ఈ శ్లోకం అర్థం కావటం లేదు అని అన్నారు. మీరు అలా అంటే బోధకురాలుగా ఉండేటటువంటి నేనేం చేయాలి అంటే, నేను ఇవి చెప్పను, నాకు తోచిందే చెప్తాను, నాకు వచ్చిందే చెప్తాను. మీరు మీరు అది కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. మీరు అడిగింది నేను చెప్పను అని అన్నాను అనుకోండి, అప్పుడు నువ్వే టీచర్వి తల్లి అనుకుంటారా అనుకోరా? అనకపోయినా మనసులో అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. అపేక్షితు అపేక్ష్యం అంటే అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఏది అంటే, నేను పరీక్షకు వెళుతున్నాను, ఆ పరీక్షకి వెళ్తున్న నాకు ఇదిగో ఈ అవసరాలు ఉన్నాయి, వీటి గురించినటువంటి జ్ఞానాన్ని నాకు కలిగించాలి, ఇది నా అపేక్ష. అలా అడిగిన వాటికి నేను సందేహ నివృత్తి చేసి దానికి తగినటువంటి పరికరాన్ని మీకు అందించాలి, విషయాన్ని మీకు అందించాలి. అందించినప్పుడే కదా నేను బోధకురాలిని అవుతాను. లేనప్పుడు ఏమవుతుంది? నా బోధకత్వమే పోతుంది. మీకేం నష్టం కాదు. కానీ అలా చెయ్యను అంటే, అలా ఇవ్వలేకపోతే ఈ బోధకత్వం అనేటటువంటి ఈ స్థితి లేకుండా పోతుంది. అలా కాకుండా అడిగింది చేసేను అనుకోండి, మీకు కావలసినవన్నీ అందించేనే అనుకోండి, అప్పుడేమవుతుంది? మంచి బోధకురాలు అనేటటువంటి అతిశయం ఏర్పడుతుంది. పరమాత్మ విషయంలో కూడా అంతే. ఈశితు ఈశ్వరత అంటే ఈశ్వరుడైనటువంటి ఆయన యొక్క ఈశ్వరత్వం. ఇక్కడ ఈశ్వరత్వం అనేది కారణం, కానీ కార్యంగా చెప్తున్నారు అన్నమాట. యదపేక్ష్యమపేక్షితు అస్య అస్య ఈ కోరిన వాని యొక్క కోరికని పరిపూరణం పరిపూర్తి చెయ్యటం, పరిపూరణమే కదా ఈశితు ఈశ్వరత ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వము అంటున్నారు. ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వం అనడంలో ఈశ్వరత్వం కారణంగా ఆ పరిపూరణం అనేటటువంటి పని జరుగుతుంది. నేను బోధకురాలిని కనుక నాకు విషయం తెలుస్తుంది కాబట్టి నేను మీకు కావలసినటువంటి విషయాన్ని తెలియచేస్తాను. బోధకత్వము, విషయాన్ని అందించటము అని రెండు ఉన్నాయి. బోధకత్వం అనేటటువంటి కారణంతో విషయాన్ని మీకు చెప్పడం అనే పనిని నేను చేస్తాను. కానీ ఇక్కడ జరిగినటువంటి పనిని చెప్పక్కర్లేకుండా కేవలం ఈశ్వరత అనే కారణాన్నే చూపిస్తున్నారు. దీన్ని కారణీ కార్యోపచారం అంటారు. లతాకుమారి గారు వదలటం లేదు. అందుకని సరే, ఈ సందర్భంగా మనం నేర్చుకోవడం కూడా అవసరమే కాబట్టి, ఇంకో చోట కూడా ఇంకో రకంగా వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినండి. కారణము కార్యము, కారణే కార్యోపచారం అనేటటువంటి ఒక పద్ధతిలో ఈ ఈశితు ఈశ్వరత అనే మాటని చెప్తున్నారనమాట. కారణము కార్యము అని రెండు పదాలు మనం ఉత్తర శతకం అంతా చదువుకున్న తర్వాత తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి, గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలే. కారణాన్ని బట్టి కార్యమా, కార్యాన్ని బట్టి కారణమా అనే దాని మీద రకరకాలైనటువంటి చర్చలు.
జగత్కారణ తత్వాన్ని అన్వేషించడానికే శృతులు మిగిలినటువంటి మహానుభావులు అందరూ కూడా శృతి వాక్యాలని సమన్వయం చేయటం ప్రారంభం చేశారు. ఒక్కొక్కరు వారి వారి ప్రతిభకి తగినట్లుగా చేశారు అని మనం చెప్పుకుంటూనే వస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బోధకత అనేది ఇందాక మీకు ఉదాహరణగా చెప్పాను కాబట్టి, కారణము కార్యము అంటే శాస్త్రీయంగా మనం తీసుకుంటే సులభంగా చెప్పేసుకోవచ్చు. గాజు ఉంది లేదా హారం ఉంది, బంగారం ఉంది. హారము కార్యమైతే బంగారము దానికి కారణం అవుతోంది. అదే కుండ ఉంది, మట్టి ఉంది. మట్టి అనేది కారణమైతే కుండ అనేది కార్యం అవుతుంది. మట్టి వేరు, కుండ వేరు, అవునా కాదా? మామూలుగా అయితే వేరే, కానీ మట్టిని చూసి కుండ అని భావించవచ్చు, కుండని చూసి మట్టి అని కూడా భావించవచ్చు. దీన్నే మట్టి కారణమై కుండ కార్యమైతే మట్టిని చూసి కారణే కార్యోపచారం అంటారు. మట్టిని చూస్తే కుండగా భావించవచ్చు, మట్టిదే కదండి కుండ అని. కారణమునందే కార్యమును భావించుట అనేది కారణే కార్యోపచారం అంటారు. ఇక్కడ ఈశ్వరత అని ప్రయోగిస్తున్నారు, ఈశ్వరత్వము అని చెప్తున్నారు. ఈశ్వరత్వము అని చెప్పడం కాదు, ఈశ్వరత్వము అనడంలో ఏది భావించమంటున్నారు అంటే ఈశ్వర కార్యమైనటువంటి రక్షణ అనేటటువంటి దాన్ని చెప్తున్నారు. రక్షణ గురించి చెప్పటం లేదు, భారాన్ని వహించమని చెప్పటం లేదు. ఈశ్వరత అన్నారు, కారణంలోనే కార్యాన్ని చెప్తున్నారు అని భావించడం అనే దానికి కారణే కార్యోపచారము అని అంటారనమాట. ఇదే ఒక్కసారి వెనక్కి వెళదాం మనం. సుహృదివ నిగళాద్యై అనేటటువంటి ఒక శ్లోకం వచ్చింది మనకి. ఎన్నో శ్లోకము ఆ టీం వాళ్ళు ఎలాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. అక్కడ సుహృత్వము అలాగే వాళ్ళని దండించి పాపాలు పోగొట్టడము అనేటటువంటి ఒక అంశం వస్తుంది. అక్కడే దండాపూపిక న్యాయం అనేది మనకి చెప్పబడింది. ఇప్పుడు ఒక బాగా పిచ్చెక్కినటువంటి వాడిని ఒక స్నేహితుడు బంధించి వాడికి కానీ వాడి వల్ల ఇతరులకి కానీ ఏ రకమైనటువంటి కష్టమో కలగకుండా చేసి శిక్షించి వాడిలో ఉండేటటువంటి పాపాలని పోగొడతాడు అని చెప్పేటటువంటి చోట అక్కడ కార్యే కారణోపచారం చెప్పబడింది, జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడేం చెప్పబడుతోంది? కారణమునందే కార్యమును భావించుట, ఈశ్వరత్వ కారణంగా రక్షణ చేయుట. రక్షణ అనేది కార్యము, ఈశ్వరత్వము అనేది కారణం. ఈశ్వరత అన్నారు అంటే ఈశ్వరత్వ కారణంగా చేసేటటువంటి రక్షణ కార్యము అని అక్కడ కార్యాన్ని భావిస్తున్నాం. అక్కడైతే అక్కడ శిక్షయన్ అనేటటువంటి పదం ఉంది, కార్యం అక్కడ జరుగుతోంది. అలా శిక్షించటానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే సుహృత్వం, స్నేహము, స్నేహ కార్యము. అక్కడ కార్యం చెప్పబడింది, కార్యాన్ని బట్టి కారణాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ కారణం చెప్పబడుతోంది, కారణాన్ని బట్టి కార్యాన్ని మనం భావన చేస్తాం. ఫస్ట్ టైం ఇంతవరకు తెలుసుకుందాం మనం. అంటే కార్యాన్ని బట్టి కారణాన్ని తెలుసుకోవచ్చు, కారణాన్ని ఎందే కార్యమును భావించవచ్చు. ఈ కార్యాన్ని బట్టి కారణాన్ని తెలుసుకోవటం అనేది మరొక శాస్త్రీయమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. కార్యాన్ని బట్టే కదా కారణతత్వాన్ని అన్వేషిస్తున్నారు. మొత్తం జగత్తంతా కనిపిస్తూ ఉంటే ఈ జగత్తుకి కారణం ఎవరు, ఈ జగత్తుకి కారణం ఎవరు, ఈ జగత్తుకి కారణం ఎవరు అని కదా జగత్కారణ తత్వాన్ని గురించి. అంటే కారణం లేకుండా కార్యం ఉండదు. ఈ జగత్తు ఉంది అంటే జగత్తుకి కారణం ఎవరో ఒకరు ఉన్నారనమాట. సరే, ఎవరు అనే దాని విషయంలో సిద్ధాంత భేదాలు వచ్చాయి తప్ప కార్యాన్ని బట్టి కారణాన్ని మనం ఉంటుంది అనుకోవడం అనేది ఎక్కువగా స్పష్టమైన విషయమే. అందుకే కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించి కారణోపచారం చెయ్యడం అనేది సాంఖ్య సిద్ధాంతంలో ప్రధానంగా అన్వయిస్తున్నారు. ఇంత పెద్ద జగత్తుకి పెద్దదే కారణం అవుతుంది కాబట్టి ప్రకృతే కారణము అంటూ వాళ్ళు అక్కడ చెప్తారు అని ఆ సిద్ధాంతాన్ని మనం చెప్పుకుంటాం. అంచేత ఇక్కడ రెండు చెప్పబడ్డాయి. ఒకటి ఈ శ్లోకంలో
కారణమును బట్టి కారణమునందే కార్యభావన. అక్కడేం చెప్పబడింది? కార్యమునందు కారణ భావన అని అనుకోవాలి. అక్కడ కార్యే కారణోపచారం, ఇక్కడ కారణే కార్యోపచారము. రెండు మనకి మన 2 శ్లోకాలలోనూ వచ్చే జ్ఞాపకం పెట్టుకుందాం. అందుకనే పరిపూరణం ఈశితు ఈశ్వరత. ఈశ్వరత అనేది కారణాన్ని చెప్తున్నారు, కానీ కారణంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే రక్షించుట అనే దాన్ని మనం కార్యాన్ని ఇందులోనే భావించాలి అంటున్నారు. అంచేత నువ్వు చాలా ఉన్నతుడివి, నేను చాలా అధముడని, నాలాంటి వారిని నువ్వు ఉద్ధరించాలి, అదే నీ ఈశ్వరత్వ కార్యము అనేటటువంటి దాన్ని ఈ శ్లోకంలో చెప్తూ కైంకర్య ప్రార్థనని పరిపూర్తి చేస్తున్నారు. గుణతుంగతయా తవ రంగపతే భృశ నిమ్నమిమం జనమున్నమయ యదపేక్ష్యమపేక్షితురస్య హి తత్ పరిపూరణమీశితురీశ్వరత. ఒక పెద్ద ప్రవాహము ఎలాగైతే మిట్టపల్లాలని ఏకం చేసి అంతా సమం చేస్తుందో, అలాగే భగవంతుని యొక్క దయా ప్రవాహము ఎంత తక్కువ వారినైనా ఎంత గొప్ప వారితోటైనా సమానంగా ఉండేటట్టు చేస్తుంది అనడానికి మనకి దయాశతకంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నారు. తిరువారాధన చేసినప్పుడు ఇది కూడా తప్పకుండా అనుసంధానం చేస్తారు. నిషాదానాం నేత అనేటటువంటి శ్లోకం. ఎక్కడెక్కడ వాళ్ళనందరినీ కూడా నువ్వు వీళ్ళందరూ తక్కువ వాళ్లే. నిషాదానాం నేత గుహుడు, కపి కులపతి సుగ్రీవుడు, కాపి శబరి అందరూ కులంలో తక్కువ వారే. కుచేలహ సంపద లేనివాడు, కుబ్జా రూపం లేనిది ఆవిడ, వ్రజ యువతయ తెలివి లేనివారు వారందరూ, మాల్యకృత్ సుధాముడు అనేటటువంటి అని వీళ్ళందరూ అమీషాం నిమ్నత్వం, వాళ్ళు భృశ నిమ్నమిమం అన్నట్లుగా చాలా అట్టడుగున ఉన్నవారు, ఏ రకమైనటువంటి గొప్పతనము లేనటువంటి వారు. పరమాత్మ ఎక్కడున్నాడు? వృషగిరి పతేరున్నతిమపి, ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, వీళ్ళెక్కడో అడుగున పడి ఉంటున్నారు. కానీ ఓ దయా, నీ ప్రవాహము ఆయనని వీళ్ళని సమానంగా చేసేస్తోంది. అంటే ఆయన వీరిని అనుగ్రహించి అలాంటి ఉన్నతిని పొందేటట్లుగా చేస్తున్నాడు. దానికి కారణం ఆయనకు ఉండేటటువంటి దయా అని ఆ శ్లోకాన్ని ఇక్కడ మనకి ప్రమాణంగా చూపిస్తున్నారు. ఇక ఉద్ధరించు ఉద్ధరించు ఉద్ధరించు, ఉద్ధరించడం అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇప్పుడు ఇంకా పూర్తయిపోతోంది కాబట్టి నన్ను ఉద్ధరించు అన్నారు. ఉన్నమయ అని అంటే ఇలా చేయి పట్టుకొని ఇలా లాగారనుకోండి, ఇది వరకు పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగవడం కోసం రకరకాల సాధనలు చేసినట్లుగా, పైన ఎత్తుగా ఉండేటటువంటి దూలాలను పట్టుకొని వేళ్లాడినట్లుగా, చిన్నతనంలో అలా చేస్తే పొడుగవుతారు అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నమయ అంటే ఏమిటి అడుగుతున్నారు? ఏం కావని అంటే సంపదలు ఇవ్వమంటున్నారా, కులాన్ని ఇవ్వమంటున్నారా, సంసారాన్ని ఇవ్వమంటున్నారా, సంతానాన్ని ఇవ్వమంటున్నారా? ఉద్ధరించడం అంటే ఏమిటి? ఉద్ధరించడం అంటే నిత్య ముక్త తుల్యునిగా చెయ్యి అని కోరుకుంటున్నారు. అంతకంటే ఉన్నత స్థితి మరొకటి ఉండదు కాబట్టి నిత్య కైంకర్య పరునిగా చెయ్యి అని కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ కైంకర్య ప్రార్థన దీనితో పరిపూర్తి అవుతోంది అనడానికి ఉన్నమయ అనే పదమే మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. ఉన్నతిని కలిగించటం, ఉచ్చస్థితిని కలిగించటం అంటే భగవంతుని యొక్క నిత్య కైంకర్య లాభాన్ని నిత్యముక్తులలా పొందేటట్లుగా చెయ్యి అని ప్రార్థన చేస్తున్నారు అని ఉన్నమయ అనే పదాన్ని మనం అర్థం చేసుకుంటూ, ఇక అది చెయ్యగలిగిన వాడు పరమాత్మ. ఎందుకంటే దయాళువు కనుక అది అడుగున ఉన్న వారిని చూసి వాళ్ళని ఉద్ధరించేటటువంటి దయ ఆయనలో ఉంటుంది కనుక అదే ఆయన యొక్క ఈశ్వరత్వము అని చెప్పారు. ఇక పరమాత్మ అంటున్నాడు, నిజమేనండి, ఇలాగే అందరూ అట్టడుగు పడి ఉన్న వాళ్ళే, కానీ నేను ఉద్ధరించాలి అంటే ఒక చిన్న వ్యవస్థని చేసుకున్నాను. వాళ్ళల్లో ఏదో ఒక చిన్న సాధన ఉంటే నేను దాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళని ఉద్ధరిస్తాను అన్నాడు పరమాత్మ. ఆ సాధనలేవో నేను చెప్పాను, మీరు ఉద్ధరించమంటున్నారు.
ఉద్ధరిస్తాను, నాకేమీ ఈ ఇబ్బంది లేదు. కానీ మీలో కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి యోగము ఏదైనా ఒకటి మీరు ఏదో ఒకటి చేసి ఉంటే తప్పకుండా మిమ్మల్ని నా దగ్గరికి తెచ్చుకుంటాను. మా నిత్య కైంకర్య లాభాన్ని మీకు నేను కలిగిస్తాను అన్నాడు పరమాత్మ. అయ్యో స్వామి, అలా చేస్తే గొప్పతనం ఏముంది? ఏదో ఒక సాధన చేసిన వాళ్ళైతే నీ కైంకర్యం చేస్తున్న వాళ్ళకిందే లెక్క. కర్మయోగం చేసే వాళ్ళు ఉన్నారనుకో, జ్ఞానుల యొక్క కర్మ జ్ఞాన అంటే జ్ఞానులు అంటే ఇక్కడ వేరు, జ్ఞానీత్వాత్మైవ అన్న జ్ఞానులు అనమాట. వాళ్ళ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, ప్రపత్తి యోగాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళు చేసేటటువంటి కర్మ కైంకర్యంలోనే పర్యవసిస్తుంది అంటారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ నీ కైంకర్యం చేస్తున్న వాళ్ళేనయ్యా. ఏమీ లేని నాలాంటి వాళ్ళని కదా నువ్వు ఉద్ధరించాలి అంటూ సౌదాహరణంగా ఈ శ్లోకాన్ని మనకి తెలియచేస్తున్నారు. స్వం మీనపానీయనయేన కర్మ ధీ భక్తి వైరాగ్యజుషో బిభర్షి రంగేశ మాం పాసి మితం పచం యత్ పానీయశాలం మరుభూషు తత్ స్యాత్. మళ్ళీ త్వం మీనపానీయనయేన కర్మధీ భక్తి వైరాగ్యజుషో బిభర్షి రంగేశ మాం పాసి వితం పచం యత్ పానీయశాలం మరుభూషు తత్స్యాత్. మనకి ఆళ్వందార్ స్తోత్రంలో ఒక మాట అంటారు యామునాచార్యుల వారు, కృపయా కేవలమాత్మసాత్ కురు అవివేక ఘనాంద దిగ్ముఖే బహుధా సంతత దుఃఖ వర్షిణి భగవన్ భవదుర్ధినే పథిస్ఖలితం మామవలోక యాచ్యుత అంటూ తమకు ఉండేటటువంటి ఆ ఘోరమైనటువంటి సంసార ప్రభావాన్ని చెప్పును. కృపయా కేవలం ఆత్మసాత్పురు, నాదంటూ ఏమీ లేదయ్యా, నీ కృపతోటే నన్ను, అంటే కేవల కృప, నిర్హేతుకమైనటువంటి కృప. కృపకి కూడా మళ్ళీ ఒక కారణం ఉండకూడదు. నాలో ఏదో ఒక మంచిని చూసి నువ్వు రక్షిస్తున్నావు అనా, లేదా నా మీద కృప చూపించటానికైనా నాలో ఒక హేతువు అనేది కాకుండా ఏ హేతువు లేకుండా నువ్వు నన్ను రక్షించాలి అన్నట్లుగానే ఇక్కడ మనకి అదే మాటని చెప్తున్నారు. త్వం ఇక్కడ రంగేశ అనేది సంబోధనార్థక పదం. క్రియాపదాలు బిభర్షి అనేది ఒకటి, పాసి అనేది ఒకటి, రెండు క్రియాపదాలు వచ్చినాయి. బిభర్షి అంటే భరిస్తున్నావు అనర్థం, పాసి అంటే రక్షించినట్లయితే అనర్థం అనమాట, రక్షిస్తే అనర్థం. త్వం సులభంగానే ఉంటుంది. మీనపానీయ నయేన అంటే చాపకి నీరు పోసినట్లుగా అనర్థం. చాప ఉండేదే నీళ్లలో, దానికి పుష్కలంగా నీరు ఉంటుంది. ఆ చాపకి మళ్ళీ నీరు పొయ్యాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వారే కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి. ఇక్కడ వైరాగ్య శబ్దం జ్ఞాన వైరాగ్యాలు అనే చోట చెప్పబడే వైరాగ్యం గురించి చెప్పటం లేదు. వైరాగ్య శబ్దం ఇప్పుడు కర్మ, జ్ఞాన, భక్తి యోగాల తర్వాత వాడబడింది కాబట్టి ఇక్కడ వైరాగ్య శబ్దానికి ప్రపత్తి అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకోవాలి. జ్ఞాన వైరాగ్యాలు అన్న చోట వైరాగ్యం అంటే వేరు. ఇక్కడ స్థానాన్ని బట్టి ఈ వైరాగ్య శబ్దానికి ప్రపత్తి యోగము అనే అర్థాన్ని మనం చెప్పుకోవాలి. అలా ప్రపత్తులు కలిగినటువంటి వారైతే వాళ్ళు నీళ్లల్లో ఉన్నటువంటి చేప లాంటి వారు. చేపకి ప్రాణాధారం నీరు, నీరు లేకపోతే చేప ఉండలేదు. నీటిలో చేప లేకపోతే దాన్ని నీటిలో వేస్తే అది వేరే విషయం. కానీ నీటిలో ఉన్న చేపకి ఇంకా 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 నీరు పోస్తే అది అక్కరలేని పని. దానివల్ల పెద్దగా నీకేమీ గొప్పతనము రాదు, నువ్వు చేసే ఉపకారము ఏమీ లేదు. అలాగే కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాదులని సేవిస్తున్నటువంటి వారు, అలాంటి సాధనానుష్ఠానం చేస్తూ ఉండేటటువంటి వారికి నీ సేవా భాగ్యం ఉంది ఆల్రెడీ. వాళ్ళు నీటిలో ఉండేటటువంటి చేపల లాంటి వారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళకి నీ కైంకర్య లాభాన్ని కలిగించేవనుకో, చేపకి నీటిలో పొయ్యడం లాంటిది అవుతుంది అనమాట. అందుకే మీన పానీయ నయేన, మీన చేపకి నీరు పోసినట్లుగా ఆ న్యాయంతో కర్మ, ధీ, భక్తి, వైరాగ్య జుష
ఈ సాధన యోగం కలిగినటువంటి వారిని బిభర్షి, భరిస్తాను అంటే అంటే అది నీ వ్యవస్థ, అది నీ నియమము అని నేను అలాగే చేస్తాను, వాళ్ళని నేను అనుగ్రహిస్తాను, వారి భారాన్నే నేను వహిస్తాను, వారికే నా కైంకర్యాన్ని అందిస్తాను అని కనుక అనుకుంటే అది పెద్ద విషయం కాదయ్యా, అది అవసరం లేని పని కూడా. కానీ మాం పాసి యత్, ఒకవేళ నన్ను కనుక నువ్వు రక్షిస్తే, ఈ రకాలైనటువంటి సాధన సంపద ఏది నా దగ్గర లేదు కాబట్టి మితం పచం అని ఒక విశేషణాన్ని తమకి వాడుకుంటున్నారు. మితం పచం అంటే కొంచెమే వండుకున్నవాడు అని అర్థం. నిజానికి మాటకి మాటకి అర్థం చెప్పాలి అంటే మితం పచం, పుష్కలంగా నా దగ్గర ఏమీ లేదు వాడను అని అర్థం అనమాట. మితం పచం ఇక్కడ కొంచెం ఉంది అని కాదు, ఏమీ లేని అనే అర్థంలో ఈ అద్భుతమైనటువంటి పదప్రయోగం. ఇలాంటివి మనం వ్యవహారంలో కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. నాకేం లేదు అని చెప్పేటప్పుడు మనం ఇలాంటి పదాలని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు, వ్యవహారంలో కూడా పెట్టుకుంటూ ఉండొచ్చు. మితం పచమ్మాం, అలాంటి అకించ ఏ సాధనానుష్ఠానము లేనటువంటి నన్ను పాసి యత్, రక్షించేవనుకో, నా నా భారాన్ని నువ్వు కనుక వహించేవే అని అనుకో, అప్పుడు అది ఎలా అవుతుందంటే చాపకి నీరు పొయ్యడంలాగా వ్యర్థమైనటువంటి అనుగ్రహం కాదు, సహకారం కాదు. మరుభూషు, మరుభూమి అంటే ఎడారి భూమి అని అర్థం. మంచి మండుటెండలో అసలే ఎడారిలో నీరుండదు, ఎండాకాలంలో అయితే నీటికి ప్రసంగమే లేదు. అలాంటి చోట మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వాడు ధార్మికుడు అనబడుతున్నాడు. నా దగ్గర నీళ్లున్నాయి కాబట్టి నేను సముద్రంలో ఉన్న చేపలకో, నదిలో ఉన్న చేపలకో, తటాకల్లో ఉన్న చేపలకో నీరు పోస్తాను, చేపలకి పాపం నీరు కావాలి కదా అని నీరు పోయడం అయితే వ్యర్థం. అలా కాకుండా ఎడారిలో పానీయశాలని ఏర్పాటు చేయడం అనేది ఎంత ప్రయోజనకరమైనదో, నాలాంటి అకించనుడిని నువ్వు రక్షించడం కూడా అటువంటిదే అవుతుంది. ఏమీ లేని మా వంటి వారికి నీ రక్షణ ఒక పెద్ద చలివేంద్రంలాగా ఆసరాన్ని ఇస్తుంది, ప్రాణధారకం అవుతుంది అంటున్నారు ఇందులో. అంచేత మళ్ళీ అందులో తమ ఆకించన్యాన్నే తెలియచేస్తున్నారు, పరమాత్మ యొక్క కృపా వైభవాన్నే తెలియచేస్తున్నారు. తమలో ఏమీ లేకపోయినా పరమాత్మ అనుగ్రహిస్తాడనేటటువంటి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. తమ విషయంలో ఏ రకమైనటువంటి నియమావళిని పాటించకుండా కేవలం కృపతో అనుగ్రహించమని రంగనాథుణ్ణి ప్రార్థన చేస్తూ ఈ స్తోత్రాన్ని పరిపూర్ణం చేస్తున్నారు భట్టర్వారు. మన అదృష్ట విశేషం చేత ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని ఎన్నో రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఉభయ వేదాంత సమన్వయాన్ని చేసి అద్భుతంగా భట్టర్ వారు రచించినటువంటి ఇలాంటి స్తోత్రాన్ని ఏనాడు మనం ఆచార్య అనుగ్రహానికి పాత్రులమైనామో తెలియదు, కానీ రంగనాథుడు ఆచార్యుల ద్వారా మనకి ఈ రకమైనటువంటి బుద్ధిని కలిగించి, శక్తిని కలిగించి, గ్రంథాన్ని అందించి, దాని పట్ల ఆదరాన్ని పెంచి, దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని అవగాహన చేసుకునేటట్లుగా, అనుభవించేటట్లుగా, ఆనందించేటట్లుగా, మళ్ళీ వాటిని అని పరమాత్మ పాదార విందాల సన్నిధిని, రంగనాథుని పాదార వింద సన్నిధిని సమర్పించుకునేటట్లుగా, మిగిలినటువంటి స్తోత్రానుసంధానానికంటే విలక్షణమైనటువంటి రీతిలో దాన్ని మళ్ళీ అభ్యాసం చేసి మళ్ళీ పరమాత్మ దగ్గర, పెద్దల దగ్గర విన్నపం చేసుకునేటటువంటి ఒక సదవకాశంతో పాటుగా మనకి ఈ శ్రీరంగరాజస్తము పూర్వ శతకం, విశేషించి ఉత్తర శతకాన్ని అర్థానుసంధానం చేసుకునేటటువంటి అదృష్టాన్ని మనకి ఇచ్చినందుకుగా ఆచార్యుల పాదార విందు సన్నిధిని, రంగనాథుని పాదార విందు సన్నిధిని మనం దాసోహ సమర్పణం చేసుకుందాం నిర్విఘ్నంగా. ఈ ఉత్తర శతకం ఇది ఉత్తర శతకం గ్రంథం లేకపోవడం అనేది ఒక ఆందోళన అయితే, అంటే వ్యాఖ్యాన గ్రంథం తెలుగులో లేకపోవడం అనేది ఒక ఆందోళనకి కారణమైతే, గ్రంథం వచ్చిన తర్వాత ఆ ఆందోళన పదింతలు పెరిగిపోయింది. ఎందుకంటే
ఆ గ్రంథంలో ఉండేటటువంటి వ్యాఖ్యానాన్ని చూస్తూ ఉంటే వీళ్ళకి నేను ఇదేమి చెప్తాను, వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, అందులో పుస్తకం కూడా ఉంది, చూస్తూ ఉంటారు, ఒక్క ముక్క అర్థం కాదు, ఇంకా వీళ్ళు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. అందులో శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఉత్తర శతకం ప్రారంభిస్తే మీకు గుర్తుందో లేదో, శ్రీరంగంలో రంగరామానుజాచార్య స్వామి వారు స్పష్టంగానే చెప్పేశారు మనకి, పూర్వ శతకం అయితే ఇలా ఉంటుంది కానీ ఉత్తర శతకం ఇలా ఉండదు, ఏం అర్థం కాదు, ఏం మనకు పట్టుబడదు అది అన్నారు స్వామి. ఉత్తర శతకమే ప్రారంభిస్తున్నాం, మీరు అలా భయపెట్టకండి అని కూడా నేను వెనక నుంచి వారితోటి అన్నాను. అది మహామహులైనటువంటి వారికి తప్ప సామాన్యులు దాన్ని అసలు చూడడానికి కూడా, దాని గురించి ఆలోచించటానికి కూడా వీలు లేని రీతిలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, ఈ ద్వయమంత్రం ఒక ఖండం అనుసంధానం చేస్తే ఎలాగైతే అసంపూర్ణము, అలాగే ఈ శ్రీరంగరాజస్తవం కూడా కేవలం పూర్వ శతకాన్ని అనుసంధానం చేసి మానడం అనేది అసంపూర్ణమైనటువంటి అభ్యాసం కనుక, అలా అసంపూర్తి మనకి లేకుండా ద్వయమంత్రాన్ని ఈ రూపంగా అనుసంధానం చేసుకునేటటువంటి ఒక వైభవం, నిజంగా వైభవం, ఇది మనకి కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వైభవం. ఆ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠికి అలాంటి వైభవాన్ని కలిగించినటువంటి రంగనాథునికి, ఆ రంగనాయకికి ఇంకో విశేషం, మధ్యలో శ్రీగుణరత్న కోశాన్ని కూడా అనుసంధానం చేసుకుంటూ, ముందు పూర్వ శతకాన్ని అనుసంధానం చేసి మళ్ళీ అమ్మవారి పాదాలను పట్టుకుని అమ్మ వైభవాన్ని తెలుసుకొని ఆ తర్వాత ఉత్తర శతకం అర్థానుసంధానాన్ని ఈ రోజుతో మనం పరిపూర్ణం చేసుకోగలగడం, ఇది కేవలం ఆ దివ్య దంపతుల యొక్క అనుగ్రహము, ఆచార్య అనుగ్రహము, ఒక ఒక కొత్త దీప్తి మనలో ఏర్పడేటట్లుగా అనుగ్రహించినందుకుగా మనం ఎన్ని 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 జన్మలు ఎత్తినా, ఎన్ని రకాలుగా ఆ రంగనాథునికి దాసోహాలు సమర్పించినా ఇది ఈ ఈ కృపకి సాటి లేదు. మనం దానికి ప్రతిగా ఏమీ చెయ్యలేం. అందుకే మళ్ళీ 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 ఆ శ్లోకాలని ఒక్కసారి మననం చేసుకుందాము, దాంట్లో ఉండేటటువంటి విశేషార్థాలను ఎంతో కొంత మనం మనసులో నిలుపుకుందాము. 2 శతకాలు పూర్తయిపోయిన తర్వాత గుంట పెట్టి గంట వాయించారు అన్నట్లుగా మళ్ళీ ఆ పుస్తకాలు అక్కడే పెట్టేసి శ్లోకం అనేసరికల్లా అసలు తడబడుతూ ఏమీ రాదు అనుకోకుండా రంగరాజస్తవం అనేసరికల్లా ఒక్క శ్లోకమైనా అనుసంధానం చేయగలిగేటట్లుగా మనం ఈ అభ్యాసాన్ని పూర్తి చేసుకోగలగడం అనేది అదృష్ట విశేషం. అలాగే ఉత్తర శతకంలో చేయబోయేటటువంటి ఈ ఈ ప్రత్యేకమైనటువంటి సేవ కూడా మన చేత అంత పరిపూర్తితోటి చేయించుకోవాలి అని రంగనాథుణ్ణి ప్రార్థన చేస్తూ 104వ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.